పెట్టాలా నన్ను గుర్తుంచుకోవాలని చెప్పి కళ్యాణ చెప్పుకోవాలంటే మీ అందరూ కూడా పాల్గొంటాకు పిలిపిస్తున్నారు. ఏ న్యాయమా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈయన భీమ్గల్ ఇయ్యరా? ఏమమ్మా కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే భీమ్గల్ ఇయ్యరా? ఇయ్యచ్చు కదా, పాల్గొట్టుకోవాలన్నా ఆఫీస్లో పోయి ఇట్లా కష్టపెట్టాలని ఆలోచనతో ఉన్నాడు ఆయన. మేము మీకు అన్ని మీ ఇంటి దగ్గర సౌలతులు చేయాలని ఆలోచనతో ఉన్నాం. దయచేసి మీరు ఆలోచించుకోండి. మా పార్టీ మేము ఏం చేసినాం, ఏం చేయబోతున్నాం, వాళ్ళు మీరు ఎట్లా మోసం చేసిండ్రు, ఇక్కడ నుండి అభ్యర్థి ప్రత్యర్థి అభ్యర్థి ఎట్లున్నాడు, మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లున్నాడు మీరు ఒక్కసారి చూసుకొని మరొకసారి బుద్ధిమంతులైన సురేష్ను గెలిపించాలని రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా మిత్రుడు సునీల్ గారు, అదేవిధంగా 12వ డివిజన్ అభ్యర్థి సౌమ్య గారు, అలాగే నా సోదరుడు సురేష్ రంజిత్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడికి చేసిన సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. కరెంటు బిల్లుకి 500 పోతుండే, ఒక ఫ్యాను 2 బల్బులకే 500 నుంచి 600 రూపాయలు కట్టేటోళ్ళు. అవునా కాదు? ఏదైనా పెళ్లికి పోవాలంటే భయమయ్యాడు, ఏదైనా ఫంక్షన్ దూరం ఉన్నదంటే భయమయ్యాడు. అరే బస్సు కిరాయి పెట్టాలంటే బస్సు కిరాయి కట్నంకి ఎంత ఖర్చు అవుతుందో, కట్నం ఎంత పెడుతున్నావు, బస్సు కిరాయిలు అంత అవుతుండే అలా. నేను అప్పుడు తిరిగినుండి కొద్దిగా చాలా గ్రామాలు తిరుగుతుంటే అప్పుడు అంటుండే, అన్న బస్సు కిరాయిలు బాగా పెరిగిపోయినాయి, ఏదన్నా ఒకటి చేయండి. మరి వాళ్ళ కనికరం ఉండేనా? మీ బాధల పట్ల వాళ్ళు కనికరించినరా? ఆనాడు దొడ్డు బియ్యం పెట్టేటోళ్ళు, దొడ్డు బియ్యం ఎవరన్నా తింటుండేనా? దొడ్డు బియ్యం తినే పరిస్థితి ఉండేనా? మరి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు సన్న బియ్యం పెడుతున్నారు కదా, ఆ రోజు దొడ్డు బియ్యం ఎందుకు పెట్టినవరా, సన్న బియ్యం ఎందుకు పెట్టలే? మరి ఇదే టీఆర్ఎస్ నాయకులను అడుగుతాం, ఇదే ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నాం. ప్రశాంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు కదా, వాళ్ళు తులం బంగారం పెడతలేరు, ఇంకా పెన్షన్ పెంచలేరు, ఇంకా ఆడ మహిళలకు ఇంకా డబ్బులు ఇస్తలేరు అని చెప్పి. అరే నేను ఒకటే అంటున్నా ప్రశాంత్ రెడ్డిని, ప్రశాంత్ రెడ్డి సన్న బియ్యం ఇయ్యనోడి నుంచి మాట్లాడే అర్హత ఉందా అని అంటున్నా. ఆ రోజు గరీబులకు దొడ్డు బియ్యం తినిపించినావు కదా, వాళ్ళ ఉసురు దాకే కదా ఇవాళ ఆయన మీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. మీ ఉసురు మీ పాపమే కదా. ఆ రోజు ఎందుకు పెట్టలే? ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం ఎట్లయితుంది? 100 రూపాయలు పడుతున్నాయి, ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి మీకు సన్న బియ్యం ఇస్తున్నాం. ఎట్లా ఇస్తున్నాం? అది ఎట్లా సాధ్యమైంది? మీకు ఏళ్ళు ఒక కార్డు పైన 1200 రూపాయలు మిగులుతలే. ఆ రోజు మీరు ఈ దొడ్డు బియ్యం అమ్ముకుంటే 10 రూపాయలకు అదే డీలర్కి అమ్ముకుంటే 240 రూపాయలు ఇస్తుండే. ఆ 240 రూపాయలు తీసుకొని మళ్ళీ అదనంగా 1200 రూపాయలు మీరు వేసుకొని మళ్ళీ 25 కిలోల సన్న బియ్యం కొనుక్కుంటుండే. ఇది వాస్తవమా కాదా? అవునా కాదా? మరి ఇలా అవసరం ఉన్నదా? 1200 కార్డు ఎంపట 1200 కోటి కార్డులు ఉన్నాయి ఇది రాష్ట్రంలో. మొత్తం నెలకు 1200 కోట్లు, ఏడాదికి 15,000 కోట్లు మేమిస్తే వాళ్ళు 15,000 కోట్లు అంతా మింగిన ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు పందికొక్కిల్లా మింగిన వీళ్ళు. మరి కాంగ్రెస్ వాళ్ళు రక్షిస్తున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇదే రైతులకు, ఇక్కడ ఉన్న రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. సన్న వాటిలో మీరు పండియండి, మేము పేదలకు సన్న బియ్యం పెట్టాలా, మేము పేదలకు సన్న బియ్యం తినిపియాలా అని చెప్పేసి వాళ్ళ రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇలా సన్న వడ్లు పండింపజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ కి పేదల పట్ల ఉన్న ప్రేమ. అందుకే మీరందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ సురేష్ భార్య నిల్చున్నది, సౌమ్య నిల్చున్నది. ఇలా ఏ పని కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, లేకపోతే కొత్త పెన్షన్ కావాలన్నా, రేపు ఇంకేమైనా సంక్షేమ పథకం కావాలన్నా, మీకు ఏ పని కావాలన్నా అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోతారు, కానీ టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి పోతారా? మీరు టీఆర్ఎస్ దగ్గరికి పోతే పని అవుతుందా? అవుతుందా? చెప్పరు. టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి పోతే మళ్ళీ ఏమవుతుంది? ఒకవేళ టీఆర్ఎస్ వాడు గెలిచింది అనుకో, ఆయన దగ్గరికి ఆ వార్డు మెంబర్ కాడ గెలిచిన దగ్గర మీరు పోయింది అనుకో, మళ్ళా ఆయన ఏమంటారు, నాతో పని కాదు, కాంగ్రెస్ పార్టీ కదా అధికారం ఉన్నది, వాళ్ళను అడుగు అంటే మళ్ళీ సురేష్ దగ్గరికి రావాలా, మళ్ళీ సురేషే రేషన్ కార్డు ఇప్పియాలి.
ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఇప్పించినావు? 100 ఇప్పించినావా? 100 మందికి రేషన్ కార్డులు ఇప్పించండి. రాబోయే కాలంలో కూడా సురేష్ని గెలిపిస్తే మీకు రేషన్ కార్డులు ఇప్పిస్తాడు, మీకు ఇల్లు ఇప్పిస్తాడు, రేపు కొత్త పెన్షన్లు ఇప్పిస్తాడు, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాడు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ చేపడుతుందో అవన్నీ మీకు చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, ఆ ట్రాన్స్ఫార్మర్ సంగతి ఏదో చెప్పిండు, ఇప్పుడే సునీల్ గారు కూడా మీకు హామీ ఇచ్చిండు. తప్పకుండా ఆ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించింది రైతులకు ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్న ట్రాన్స్ఫార్మర్ చేపిస్తామని చెప్పేసి సురేష్ని గెలిపిండి. తప్పకుండా మీ డివిజన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఇక్కడ మన చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడు. మీరందరూ కూడా సురేష్ని గెలిపిస్తారని, మహిళా మండలికి మహిళా సంఘంకి కూడా బిల్డింగ్ కావాలన్నారు. అవునా? మీ సంఘంకి కూడా చేపిద్దాం. పావుల పడ్డ వచ్చినాయా? బ్యాంకులలో పడ్డాయి? ఎందరికి పడ్డాయి? ఎన్ని సంఘాలకు పడ్డాయి? 170 సంఘాలకు పడ్డాయి. బాగు అచ్చిన వాళ్ళు చేతులు లేకపోతే ఎక్కడ చెప్పు. అచ్చిన వాళ్ళు చేతులు బస్సులు వేసుకున్నాం. మీరు బస్సులో పోతే యాదగిరిట ఓన్రి, వెములాడ ఓన్రి, నిజామాబాద్ ఓన్రి, అత్తగారింటికి కొని, తల్లిగారింటికి కొని వాళ్ళకన్నా రూపాయి తీసుకుంటుందా? మీరు ఎప్పుడు నిజం చెప్పండి. ఉదయం ఎందుకంటే బస్సులు తక్కువ అంతకుముందు ఆటోలో పోయేటోళ్ళు అందరూ బస్సులో పోతున్నారు, ఎందుకంటే టైట్ అవుతుంది, కుర్చీలు దొరుకుతుంది. నిజమా కదా? ఇంకా బస్సులు వేస్తాం. ఇప్పటికే మీరు మొదట్లో ఉన్న కంటే ఇప్పుడు కొద్దిగా తగ్గిందా తగ్గలేదా? ఇంకా బస్సులు వేస్తాం. మరి అటు ఇటు తిరిగేందుకు మనము దేవుని దగ్గరికి పోయినందుకు, అత్తగారింటికి వెళ్ళేందుకు, అమ్మగారింటికి వెళ్ళేందుకు ఓ నెలకు 500 రూపాయల బస్ కిరాయిలు అయితే మిగిలినాయా? మిగిలలేవు. మరి 2 ఏళ్ల నుంచి 500 అంటే 12,000 రూపాయలు అయిపోయి, మరి 16,000, 12,000, 25,000 రూపాయలు ఇచ్చినాం. మీరేమో 10 ఏళ్ళు ఇట్లా 2 ఏళ్ళకే 28,000 రూపాయలు మిగిలితే, 2 ఏళ్ళకే 28,000 రూపాయలు మిగిలితే, అయినా ఉన్న 10 ఏళ్ళల్లో మీరు ఎంత కరెంటు బిల్లు కట్టిరు, ఎంత బస్ కిరాయిలు కట్టిరు ఒకసారి గుర్తుంచుకోరు. కానీ వచ్చి ఆ రాత్రి 2,000 ఇవ్వగానే మాకు మొత్తం మమ్మల్ని కథ చేసి పెడుతుంది. నిజమే కదా తల్లి? మీరు వస్తాయి చెప్పి ఇవన్నీ నిజాలు. ఆ రాత్రి పూట 2,000 ఇవ్వగానే మమ్మల్ని మా పార్టీని అంతా ఓడగొట్టారు. మీరు ఓడగొట్టిన మీకు ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి మీకు బస్సులో మాకు ఓటు వేయలేరని ఓలకైతే పైసలు తీసుకుంటారు కదా. మీరు ఓటు వేసిన వాళ్ళకైనా మేము బస్సులు ఎక్కనిస్తున్నాం, ఓటు వేయని వాళ్ళకైనా బస్సులు ఎక్కనిస్తున్నాం. అదేవిధంగా ఓటు వేసిన వాళ్ళకైనా కరెంటు బిల్లు మాఫీ చేస్తాం, ఓటు వేయని వాళ్ళకైనా కరెంటు బిల్లు మాఫీ చేస్తాం. ఇది నిజమా కాదా మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను. అంతేకాకుండా ఇంకో మాట వస్తుంది, వచ్చి ఏమో కళ్యాణ లక్ష్మికి తులం బంగారు ఇస్తామన్నారు, ఇచ్చిరని అడుగుతున్నా. అవునా కదా? మొన్న వచ్చి అడిగిన అడగలేడా? నిజమే తల్లి, మేము తులం బంగారు ఇస్తామన్న మాట నిజమే. కానీ మేము ఉన్ననాడేమో 52,000 ఉన్నాయి, ఇవ్వలేమో 1,70,000. నిజమా? ఇప్పుడు మేము ఇయ్యలేదని చెప్తున్నాం, ఇచ్చినని చెప్తున్నానా? ఇప్పుడు ఇయ్యలేని పరిస్థితున్నది కాంగ్రెస్ పార్టీ. మేము వచ్చేటప్పుడు 52,000 ఉండే, మేము ఇంతమంది ధైర్యంగా చెప్పినాం. కానీ 1,70,000 అయ్యేసరికి మాతో శాతం అయితే ఎత్తాలి. మీరేమన్నా అబద్ధం చెప్తానే ప్రశాంత్ రెడ్డి తిరిగా. ఇంకో రెండో మాట అంటున్నాడు, మీకు 2,000 కోడళ్ళకు 2,000, అత్తకు 4,000 ఇస్తానని ఇచ్చిండు అంటే అంటున్నాడు. చెప్పినా చెప్పలేడు ఈ మాట. నిజమే. ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఆ సన్యాసికి తెలియకపోతే అడుగురి. కోడలకు 2,000, 5,000 అంటే కోడల పేరు మీద రేషన్ కార్డు ఉండాలా? కానీ 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు అన్న టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా మీకు? మరి ఇయ్యాల అత్త రేషన్ కార్డు అత్తకండి, కోడల రేషన్ కార్డు కోడల రేషన్ ఎవరు ఇచ్చింది? మేము ఇచ్చినామా ఇయ్యలేమో తల్లి. ఈ తర్వాత ఇప్పుడు 31వ తారీఖు, వచ్చే నెల 31వ తారీఖు ఇంకా రేషన్ కార్డు ఇస్తున్నాం. ఆ తర్వాత అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,000 పెన్షన్ ఇచ్చుడు గ్యారంటీ. ఈ ప్రశాంత్ రెడ్డి మీద తప్పించుకొని పోయేది లేదు. నీకు సిస్టమ్ తెలిసి కూడా రేషన్ కార్డు లేని తల్లులకు చెల్లెళ్లకు నువ్వు పైసలు ఇవ్వమని అడుగుతున్నావంటే 10 ఏళ్ళు నువ్వు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చేసినావో ఆలోచించుకోమని చెప్తున్నా. అన్నిటికంటే ముఖ్యం తల్లి, ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చి మీకు సన్నబియ్యం ఇస్తున్నావు. అవునా కాదా? ఇంతకుముందు ఏం చేద్దరు, ఆ రేషన్ డీలర్ దగ్గర బియ్యం తీసుకోగానే మీ వెనుక అట్టో డుడ్డు అన్నట్టు ఆ సర్కిల్ తీసామని లేచి ఆయన 10 కిలోలకు 100 రూపాయలు తీసుకుని ఇచ్చిపెట్టేస్తుంది. మరి ఇలా ఏ ఆటో మీ ఇంటికి వస్తుందా రేషన్ బియ్యం కోసం? మీరు అనుకొని తింటారు కదా. ఇది ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిండ్రు. ఇన్ని ఇచ్చినాం కాబట్టే ఇలా ఈ సామ్యకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపిమని అంటున్నాం.
ఎందుకు చెప్తుందంటే మీరు గాడిదలో గడ్డేసి బర్రెకు పాలు పెడదామంటే రావు. ఓటు ఇంకోటి చేసి మౌనం పని చేయమంటే 2000 పెన్షన్ ఇవ్వాలని 4000 పెన్షన్ ఏడికెళ్ళి ఇస్తాను చెప్పురి. కాబట్టి గాడిదలకు ఓటు వేయకుండా మా వాళ్ళకే ఓటేసి మమ్మల్ని పని అడుగురని మీరు చెప్తాను ఖచ్చితంగా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం చేస్తారో నాకు తెలియదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చినాం. మీ లెక్క ప్రకారం 2 ఏళ్లలోనే 30,000 40,000 మిగిలిస్తే మీకు వాళ్ళు 10 ఏళ్లలో మీ దగ్గరికి వెళ్ళి 4 లక్షల రూపాయలు ప్రశాంత్ రెడ్డి దోసుకొని ఎలక్షన్లప్పుడు మాత్రం మీకు 2,000 రూపాయలు ఇచ్చి అందరికి మీకు ముంచిండు, ఇటు మాకు ముంచిండు. ఇది నిజాలు. రేపు మళ్ళా ప్రశాంత్ రెడ్డి వస్తే అడుగురి, టీఆర్ఎస్ వాడు వస్తే అడుగురి. రే మీరు ఇన్నిగానని చెప్పారు, సునీల్ వచ్చిండు, అనిల్ వచ్చిండు, మోహన్ రెడ్డి వచ్చిండు, ఇన్ని చెప్పారు, మీరు ఇంత లంగతాను. ఎందుకు నేను అబద్ధం చెప్తలే. మీ దగ్గర గుంజుకున్న పైసలు లెక్క చెప్పిన నేనేమో మీకు మిగిలిచ్చిన పైసలు లెక్క చెప్పిన. మిగిలిచ్చిన 30,000 2 ఏళ్ళలో అయితే ఆడు 10 ఏళ్ళలో 3 లక్షల రూపాయలు మీకు గుంజుకున్నాను లేదా మీరు ఆలోచన చేసుకోమని. కాబట్టి ఈ చెల్లెని గెలిపింది, ఈ సురేష్ ఇక్కడనే ఉంటాడు. ఈ గెలిపిస్తే రేపు అందరం కూడా ఈ వార్డు మొత్తం మంచి కార్యక్రమాలు చేసి మీ అందరికీ 2,000 పెన్షన్ కానీ 4,000 పెన్షన్ కానీ ఇచ్చే బాధ్యత మాది. ఖాళీ అన్ని తెలిసి అబద్ధాలు మాట్లాడి మీకు 2,000 ఇచ్చిందని అబద్ధం మాట్లాడుతున్నారు చూడు. ఆయనకు బుద్ధి అని ఉండాలా, లేకుంటే కొంచెం జ్ఞానం అన్న లేకపోవడం. ఎందుకంటే రేషన్ కార్డు లేకుండా 2,000 ఇయ్యరాదనే విషయం ఆయనకు తెలిసి కూడా మిమ్మల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది చూడు. దాన్ని మీకు చెప్తానికి వచ్చినాం. తల్లి మేము అధికారంలో ఉన్నాం, ఈ అధికారంలో ఉన్నాం కాబట్టి పనులు చేసే శక్తి మా దగ్గరనే ఉంది. కాబట్టి మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ స్వామ్యాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ వాడలో ఉన్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ను మీకు అందిస్తాం. ఇంకొకటే విషయం, మీ అందరి మహిళా సంఘాలు ఉన్న వాళ్ళందరినీ మోటాడు ఎక్కించుకపోయిన కేసీఆర్ అంటే అప్పుడు ఏమన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్ళు కట్టించారు, పంటే కాళ్ళు కడపల కడుతున్నాయని చెప్పాడు. తల్లి చెప్పినా కరెక్ట్ చెప్పురి. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను చెప్పిండు. ఎంతమందికి ఇచ్చిండు? 99 ఇల్లు కట్టించి ఊరు బయట కట్టించి 99 మందికి ఇచ్చిండు. కానీ మేము ఇయ్యాల 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భీమగల ఊళ్ళే 300 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఇల్లు కట్టిస్తున్నాం. ఇంకా 500 ఇళ్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి సిద్ధంగా ఉన్నాం. రంగా లపోట్ మాటలు మాట్లాడుతాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ లేరు, టీఆర్ఎస్ ఎవరైనా వస్తే మొత్తం దయచేసి తల్లి వాస్తవాలు గుర్తించింది. మేము చెప్పిన నిజమైతేనే మీరు మాకు ఓటేయండి. మోసం మాటలు చెప్తలేము. మీరు ఇంకా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మాకు ఏదైనా అందుతలేదంటే నేను ఇప్పించే బాధ్యత మేము తీసుకున్నాను. బస్సుల పైసలు తీసుకున్నా నేను తీసుకోకుండా చేస్తాను. కరెంటు బిల్లు మీకు కట్టేది ఉంటే కట్టకుండా నేను చేస్తాను. సన్న బియ్యం ఇవ్వకపోతే సన్న బియ్యం ఇచ్చినట్టు చేస్తాం. ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఇల్లు కట్టించుకునే పని చేస్తాం. కానీ అబద్ధం మాటలు చెప్తాం. మీ లేదని మేము చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే మీరు అడగచ్చు. కాబట్టి ఈ చెల్లె కోటేయండి, అందరం కలిసి ఈ వార్డు డెవలప్మెంట్ చేసుకుందాం, ఈ ఊరును డెవలప్మెంట్ చేసుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. live